హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన కారు యొక్క హెడ్లైట్స్ని మనం కరెక్ట్ ఏ విధంగా వాడాలి, ఎలాంటి సందర్భాలలో మనకు హెడ్లైట్స్ అనేది ఉపయోగపడతాయి అనే దాని గురించి చెప్తాను. సో చాలామందికి కార్ హెడ్లైట్స్ అంటే ఓన్లీ నైట్ టైంలోనే యూజ్ చేయాలి అని అనుకుంటారు. కేవలం ఒక నైట్ టైంలో కాకుండా మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వివిధ సందర్భాన్ని బట్టి బ్లింక్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఆన్లో పెట్టుకుంటూ డ్రైవింగ్ చేయాలి. సో సీనియర్ డ్రైవర్స్, మాలాంటి సీనియర్ డ్రైవర్స్ అనేది సేఫ్గా మనం జాగ్రత్తగా టెక్నిక్తోని హెడ్లైట్స్ బ్లింక్ చేయడం, హెడ్లైట్ ఆన్ చేసుకోవడం ఎలాంటి సందర్భాల్లో మేము యూజ్ చేస్తామో, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బిగినర్స్ కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి టెక్నిక్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకోవడం వల్ల మీకు డ్రైవింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎలాంటి ప్రమాదం జరగకుండా మనం ముందే పసిగట్టి మనం అవతల వారిని మన కారు యొక్క హెడ్లైట్స్తోని హెచ్చరికలు జారీ చేస్తూ మన కారుకి ఎలాంటి ప్రమాదం లేకుండా, ప్రమాదం జరగకుండా మనం ఆ సిచ్యువేషన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయొచ్చు అన్నట్టు. సో ఖచ్చితంగా చాలా వరకు కొంతమందికి ఈ న్యూ డ్రైవర్స్కి తెలియదు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కారు యొక్క హెడ్లైట్స్ మనం ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో వాడతామో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది కార్ హెడ్లైట్ యొక్క లివర్ అన్నట్టు. సో కొన్ని కార్స్కి మాత్రం ఇలా రైట్ సైడ్ ఉంటుంది, కొన్ని కార్స్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సపోజ్ ఫోర్డ్ కార్కి అండ్ చెవర్లెట్ కార్స్కి ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో కొన్ని కార్స్కి మాత్రం ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న వాడే విధానం సేమ్. చూడండి, ఇప్పుడు హెడ్లైట్ ఆన్ చేయాలంటే పూర్తిగా ఇట్లా ముందుకు నేస్తే హెడ్లైట్ ఆన్ అవుతుంది. సో ఆన్ అయినప్పుడు మనకి సింబల్కి వస్తుంది హెడ్లైట్ ఆన్ అయినట్టు. ఓకే, హెడ్లైట్ ఆఫ్ అన్నప్పుడు ఇలా పూర్తిగా ఇక్కడ ఆఫ్ అని ఉంటుంది, కొన్ని కార్లకి ఇక్కడ ఆఫ్ అని ఇలా మనం ఆఫ్ చేసుకోవాలి. మనం ఈ యొక్క హెడ్లైట్ యొక్క లివర్ని కింది నుంచి చూడండి, ఇలా కరెక్ట్ గమనించండి. ఇట్లా కింది నుంచి ఇట్లా పైకి 2 times ఇట్లా పైకి ఇట్లా అనాలి. చూడండి, ఇట్లా అంటే మీకు ఇక్కడ ఒక లైట్ కింద ఓపెన్ అవుతుంది చూడండి, హై బీమ్ అన్నట్టు. సో ఇది హెడ్లైట్ బ్లింకింగ్ అన్నట్టు. డ్రైవింగ్ చేసుకుంటే స్టీరింగ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా అనేస్తాం, ఫాస్ట్గా అనేస్తాం, చాలా ఫాస్ట్ మూమెంట్ అనొచ్చు అన్నట్టు. ఇట్లా కింది నుంచి ఇట్లా కరెక్ట్ గమనించండి. మళ్ళీ ఇట్లా పైకి అంటే మీరు ఇండికేటర్ ఆన్ అవుతుంది చూడండి, ఇట్లా పైకి అంటే లెఫ్ట్ ఇండికేటర్, ఇట్లా కింది కంటే రైట్ ఇండికేటర్. ఇలా పైకి కింది కాకుండా కింది నుంచి పైకి అన్నట్టు, ఇట్లా కింది నుంచి ఇట్లా పైకి బ్లింక్ చేస్తే ఇది ఇక్కడ హెడ్లైట్ సింబల్ కింద షో అవుతుంది. సో ముందు ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, అక్కడ గమనించండి, ఒక లైట్ ఫోకసింగ్ వస్తుంది BMW దగ్గర. సో నైట్ టైంలో క్లియర్గా చూపిస్తుంది, డే టైంలో కింద బాగా చూపిస్తుంది ఎదురుగా వచ్చే వాళ్ళకి. ఇది బ్లింకింగ్. ఓకే, హెడ్లైట్ ఆన్ అంటే ఇట్లా ఫుల్ ఆన్ చేయాలి, అండ్ బ్లింకింగ్ అంటే కింద నుంచి ఇట్లా పైకి ఇట్లా లేపుతూ ఉంటే 2 times ఇట్లా అంటే బ్లింకింగ్ అన్నట్టు. ఇది ఇక లైట్ కింద వస్తుంది, మీకు గమనించండి క్లియర్గా, ఇది బ్లింకింగ్. సో ఇది ఖచ్చితంగా డ్రైవింగ్లో వాడాలి. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ వాడాలి, ఎలాంటి సందర్భంలో ఉపయోగపడుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిప్ నెంబర్ 1, కార్ యొక్క హెడ్లైట్ లో బీమ్ అండ్ హై బీమ్ ఎప్పుడు ఎక్కడ వాడాలి. బిగినర్స్ అండ్ న్యూ డ్రైవర్స్ కార్ యొక్క హెడ్లైట్స్ని లో బీమ్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నట్టయితే. అదే మీరు హైవేలో అయితే హై బీమ్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, గమనించండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యూ వచ్చేసి లో బీమ్లో ఉన్నది. సో నేను ఒక్కసారి ఇక్కడ నేను హై బీమ్ వేసా చూడండి. హై బీమ్ వేసినప్పుడు మనకు ఫోకస్ అనేది, లైట్ ఫోకస్ అనేది చాలా లాంగ్ వ్యూలో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇది హై బీమ్లో వేసాను. సో మనం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనం లో బీమ్లోనే డ్రైవింగ్ చేయాలి. హై బీమ్ అయితే ఎప్పుడైనా సరే యూజ్ చేయొద్దు. సపోజ్ ఎక్కడ యూజ్ చేయాలంటే మనకు ఎదురుగా సపోజ్ ఏదన్నా ఒక వెహికల్ ఆపోజిట్ వస్తున్న వెహికల్ సరిగా కనిపిస్తలేదు, ఆ వెహికల్ చిన్న వెహికల్ ఆ పెద్ద వెహికల్ తెలుసుకుంటానికి, అండ్ మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు వ్యూ లాంగ్లో కనిపించాలి కాబట్టి అలాంటి సందర్భాల్లో హై బీమ్ అనేది వాడవచ్చు అన్నట్టు. ఒక బండిని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఇలా 2 times ఇలా బ్లింక్ చేయాలి. సో ఇది సిగ్నల్ అన్నట్టు. సో ఇలా బ్లింక్ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా మన వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఒక కార్ వచ్చి నా కార్ని ఓవర్టేకింగ్ చేస్తున్నది, నాకు వాళ్ళు సిగ్నల్ ఇచ్చారు అని వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకే, ఇది మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు లో బీమ్లోనే డ్రైవింగ్ చేయాలి, ఇలా హై బీమ్ వేసుకొని మాత్రం డ్రైవింగ్ చేయొద్దు. ఓకే. టిప్ నెంబర్ 2, డబల్ రోడ్లో ఒక సైడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కార్ యొక్క హెడ్లైట్ ఇలా ఆన్లో పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయింది, మధ్యన డివైడర్ లేదు, డబల్ రోడ్డు.
నేను వెంటనే నా కార్ యొక్క హెడ్లైట్స్ అనేది ఆన్లో పెట్టుకున్నా. సో ఇలా జామ్ అయినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు మనకు ఎదురుగా వస్తుంటారు. వాళ్ళు రాకుండా ఉండేందుకు మనం వెంటనే మన కార్ యొక్క హెడ్లైట్స్ని ఆన్లో పెట్టుకుంటే వాళ్ళు వెంటనే అర్థం చేసుకొని మన దారిలోకి మనకు అడ్డుగా రారన్నట్టు. సో ఖచ్చితంగా ఈ టిప్ అనేది బాగా పనిచేస్తుంది. వాళ్ళకు ఇండైరెక్ట్గా మనం వాళ్ళని హెచ్చరిస్తున్నాం, నా దారికి అడ్డు రావద్దు అని మన కార్ యొక్క హెడ్లైట్ ఆన్ చేసి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినట్టు అర్థం చేసుకొని మనకు అడ్డు ఎవరు రారన్నట్టు. టిప్ నెంబర్ 3, రోడ్డులో యూటర్న్ దగ్గర అండ్ సైడ్ రోడ్ ఉన్న దగ్గర రోడ్ క్రాసింగ్ చేసేవారి దగ్గర ఖచ్చితంగా కార్ యొక్క హెడ్లైట్స్ని ఇలా బ్లింక్ చేయండి. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ నేను బ్లింక్ చేశాను 2 టైమ్స్. సో ఇక్కడ నేను స్పీడ్గా వెళ్తున్నాను, ఆ బస్సు అన్ని ఆగవని చెప్పి నేను ఇండైరెక్ట్గా ఇక్కడ 2 టైమ్స్ బ్లింక్ చేశాను. సో ఆ ప్లేస్లో బైక్ ఉన్నా, కారు ఉన్నా, ఆటో ఉన్నా, మనం స్పీడ్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆగిపోవాలంటే ఇలా వెంటనే 2 టైమ్స్ హెడ్లైట్ బ్లింక్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆగిపోతారు. అది నైట్ టైం అయినా పర్లేదు, డే టైం అయినా పర్లేదు, ఖచ్చితంగా మనం ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు వాళ్ళని ఆగిపోవటానికి ఖచ్చితంగా ఇలా బ్లింక్ చేస్తే 100% ఆగిపోతారు. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ నేను కొంచెం స్పీడ్ డ్రైవ్ చేస్తున్నాను, ఇక్కడ రోడ్ క్రాసింగ్ చేసే వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను కొంచెం ఎక్కువగా స్పీడ్గా ఉన్నాను, వాళ్ళకంటే నేనే ముందు వెళ్ళిపోతాను. సో అది నాకేం తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది. అయినా కూడా కొంతమంది క్రాసింగ్ చేస్తానికి ముందుకు వస్తుంటారు. సో అలాంటప్పుడు వెంటనే మనం ఇలా 2 టైమ్స్ ఖచ్చితంగా బ్లింక్ చేసినట్టయితే 100% వాళ్ళు ఆగిపోతారు. ఆగండి, నేను స్పీడ్గా ఉన్నాను, వెయిట్ చేయండి అని మనం ఇండైరెక్ట్గా వాళ్ళకు సిగ్నల్ ద్వారా హెచ్చరించాము. ఈ టెక్నిక్ అనేది మనం రోడ్ కటింగ్స్ ఉన్న దగ్గర, రోడ్ క్రాసింగ్ చేసే దగ్గర అండ్ యూటర్న్ చేస్తున్నప్పుడు కొంతమంది బైక్ వాళ్ళు రాంగ్ రూట్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ చేస్తానికి రెడీగా ఉంటారు. సో అలాంటప్పుడు మనం కొంచెం స్పీడ్గా ఉన్నప్పుడు వెంటనే మనం ఇలా బ్లింక్ హెడ్లైట్ అనేది బ్లింక్ చేస్తే వాళ్ళు వెంటనే ఆగిపోతారు అన్నట్టు. సో బాగా ఉపయోగపడుతుంది. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చూడండి, బ్లింక్ చేయండి, మీకే అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ అది ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ మన కార్ అనేది చాలా లాంగ్లో ఉంటే ఈజీగా రోడ్ క్రాసింగ్ చేసేవాళ్ళు అటు ఇటు ఈజీగా వెళ్ళిపోతారు. చూడండి, ఈమె రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. సో ఎందుకంటే ఈజీగా ఆమెకు తెలుసు మన కార్ అనేది కొంచెం దూరం ఉంది, ఆ కార్ వచ్చేలోపు నేను ఈజీగా రోడ్ క్రాసింగ్ చేసి వెళ్ళిపోతాను అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వెంటనే వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు మనం బ్లింక్ చేయని అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోయే వరకు మనం కొంచెం స్లో చేసుకొని వాళ్ళు వెళ్ళిన వెంటనే మనం డ్రైవింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 4, చిన్న రోడ్డు ఉన్న దగ్గర, చిన్న చిన్న గల్లీలలో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వెహికల్స్ పార్కింగ్ చేసిన దగ్గర ఖచ్చితంగా ఇలా చేయండి. అండ్ మరొక సందర్భాలలో మనం సపోజు ఇంటి నుంచి చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా కార్స్ అనేవి పార్క్ చేసి ఉంటాయి. ఉంటున్నప్పుడు ఇలా ఎదురుగా ఏదైనా కార్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కొద్దిగా దూరంలో ఉన్నప్పుడు ఆగిపోవాలి. సో ఎందుకంటే 2 కార్లు అక్కడ క్రాస్ కాలేవు. ఒకటే కార్ వెళ్ళిన తర్వాతకి ఇంకో వేరే కారు వెళ్తానికి దారి ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఎవరన్నా ఒకరు ఆగిపోతేనే 2 వెహికల్స్ ఈజీగా క్రాస్ చేసుకొని వెళ్ళిపోతాయి. అందుగురించే మనకు అర్థమవుతుంది, ఎదురుగా వెహికల్ కొంచెం స్పీడ్గా వస్తున్నట్టయితే మనమే ఇక్కడ ఆపోజిట్లో కొంచెం వెయిట్ చేయాలి, ఆగిపోవాలి. ఆ కారు వెళ్ళిన వెంటనే మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో అలాంటప్పుడు మనం కొంచెం స్పీడ్గా ఉన్నప్పుడు ఎదురు కారు కొంచెం దూరంలో ఉంది అనిపించినప్పుడు వెంటనే మనం హెడ్లైట్ అనేది ఆన్ చేసి పెట్టాలి, లేకపోతే బ్లింక్ చేయాలి. ఒక 3-4 సార్లు హెడ్లైట్ బ్లింక్ చేసినట్టయితే ఖచ్చితంగా 100% వాళ్ళు వెనకనే ఆగిపోతారు, 100% ఆగిపోతారు. సో ఒకవేళ మనం దూరం ఉన్నాం, ఎదురుగా వాళ్ళు హెడ్లైట్ బ్లింక్ చేశారంటే మనం ఆగిపోవాలి. ఎందుకంటే అక్కడ 2 బండ్లు క్రాస్ కావని ఈజీగా మనకు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇట్లా హెడ్లైట్ బ్లింక్ చేసుకోవడం వల్ల ఈజీగా మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. టిప్ నెంబర్ 5, హెవీ వెహికల్స్ పక్క నుండి వెళ్తున్నప్పుడు, ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేయండి. సిటీలో కానీ హైవేలో కానీ ఇలా హెవీ వెహికల్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెడ్లైట్ అనేది నైట్ టైంలో అయినా డే టైంలో అయినా 2 టైమ్స్ బ్లింక్ చేయడం అండ్ హారన్ కొట్టుకుంటూ మనం ఆ వెహికల్ నుంచి మనం సేఫ్గా ఓవర్టేక్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఖచ్చితంగా ఇలా హై బీమ్, లో బీమ్ అనేది ఇలా బ్లింక్ చేస్తే చాలా సేఫ్ అన్నట్టు. సో ఎదుర ఉన్న వెహికల్ వాళ్ళకి ఈజీగా ఒకవేళ మిర్రర్ చూడకుండా మన హెడ్లైట్ బ్లింక్ చేయడం వల్ల ఈజీగా వాళ్ళు అయితే మన వెహికల్ని గుర్తిస్తూ జాగ్రత్త పడుతూ మనం అయితే వెళ్ళిపోవచ్చు అన్నట్టు. టిప్ నెంబర్ 6, హెవీ రైన్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సిటీలో కానీ హైవేలో కానీ ఇలా ఖచ్చితంగా చేయండి. ఫ్రెండ్స్, మనం కనుక వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అది డే టైం అయినా పర్లేదు, నైట్ టైం అయినా పర్లేదు, సిటీలో కానీ హైవేలో కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కార్ యొక్క హెడ్లైట్స్ని ఆన్లో పెట్టుకోవాలి. అండ్ పార్కింగ్
హజార్డ్ లైట్ 4 ఇండికేటర్స్ కింద ఖచ్చితంగా ఆన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయడం అనేది చాలా సేఫ్ అన్నట్టు. సో ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల మన ఎదురుగా వచ్చే వాళ్ళకి మన కారు క్లియర్గా కనిపిస్తుంది, అండ్ మన వెనక వచ్చిన వాళ్ళకి మన కార్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రతి ఒక్కరికి ఒకరి కారు ఒకరికి కనిపిస్తానికి మంచి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇండికేటర్స్ అండ్ హెడ్లైట్స్ అనేది ఖచ్చితంగా ఆన్లో పెట్టు. టిప్ నెంబర్ 7, వింటర్ సీజన్ చలికాలంలో పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు సిటీలో కానీ హైవేలో కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా ఆన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. ఫ్రెండ్స్, మనం వింటర్ సీజన్లో చలికాలంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హైవేలలో సిటీలలో మీరు ఎప్పుడో ఒకసారి గమనించే ఉంటారు. ఇలా పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల జీరో బ్లైండ్ ఏది మనకు సరిగ్గా కనిపించదు. సో ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలలో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 100% కార్ యొక్క హెడ్లైట్స్ ఆన్లో పెట్టుకోవాలి, హై బీమ్లో పెట్టుకోవాలి. అండ్ పార్కింగ్ లైట్స్ 4 పార్కింగ్ లైట్స్ హజార్డ్ లైట్ అంటారు కదా, ఖచ్చితంగా ఆన్ చేసుకొని పెట్టుకోవడం అనేది చాలా సేఫ్ అన్నట్టు. ఎందుకంటే పొగమంచు కారణంగా మొత్తం తెల్లగా ఉంటుంది, మనం దగ్గరికి వెళ్ళే వరకు మనకు ఏది సరిగ్గా కనిపించదు. అదే మనం లైట్ అనేది ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల కొంచెం దూరంలో ఉన్న వెహికల్ మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో అందు గురించి ప్రతి ఒక్కరు వింటర్ సీజన్లో పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా హెడ్లైట్స్ అనేది ప్రతి ఒక్కరు ఆన్ చేసుకొని డ్రైవింగ్ చేయడం అనేది ఎంతో శ్రేయస్కరం. టిప్ నెంబర్ 8, బెస్ట్ ప్రో కార్ డ్రైవింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ టెక్నిక్స్. డ్రైవింగ్లో వీటిని ఖచ్చితంగా పాటించండి ప్రతి ఒక్కరు. ఫ్రెండ్స్, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ప్రతిదీ మనం ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 100% సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆల్ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఎల్లప్పుడూ మన ముందున్న కారుకి సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయాలి. టర్నింగ్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇండికేటర్స్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఎక్కువగా స్పీడ్గా వెళ్ళకూడదు. మనం రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చే ముందు ఖచ్చితంగా రైట్ సైడ్ అయితే రైట్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ మిర్రర్ చూసిన తర్వాతకి ఇండికేటర్ వేసిన తర్వాతకి మాత్రమే రావాలి. ఇలా ప్రతిదీ 100% ఖచ్చితంగా గమనిస్తూ మీ పూర్తి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్డు మీద ఉండాలి. మీకు ఇంకా ఎలాంటి ఆలోచన రావద్దు. డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడడం కానీ, తినుకుంటూ డ్రైవింగ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితులతో చేయవద్దు. మనం ఎంత సేఫ్గా ఇలా అన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నామో మన డ్రైవింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం డ్రైవింగ్ చేస్తున్న వెహికల్స్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనం చక్కగా అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఇలా ప్రతిదీ 100% ఖచ్చితంగా చూసుకొని మనం తొందరపడకుండా ప్రతిదీ గమనించుకుంటూ చేస్తే 100% మనకు డ్రైవింగ్ అనేది డే బై డే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది, డ్రైవింగ్ స్కిల్ అనేది బాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈరోజు వీడియో ఇది. మన కార్ యొక్క హెడ్లైట్స్ని పర్ఫెక్ట్గా ఎలా వాడాలి, ఎలా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా అన్ని పాయింట్స్ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే స్టార్టింగ్ ఫస్ట్ నుంచి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి మాత్రం స్పెషల్గా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మీరు లాస్ట్ వరకు చూసినందుకు. మరి ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్కి, డైలీ రెగ్యులర్గా మన వీడియోని చూస్తూ ఫాలో చేస్తున్న వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.